అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను జెడ్పీహెచ్ఎస్ పల్లిపాలెంలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మాతృభాష యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతాను. మాతృభాషలో విద్య తెలుగు. ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజాజీవాన్ని ఆ జాతి ఉపయోగించే భాష ప్రతిబింబిస్తుంది. భాష కేవలం భావ వ్యక్తీకరణకో, భావ ప్రకటనకో మాత్రమే కాదు, భావాలు సమైక్యపరచటానికి, ఆ జాతి ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి భాష ఎంతగానో తోడ్పడుతుంది. అంతర్జాతీయంగా ఏ దేశంలోనైనా అత్యంత సంఖ్యాకులు ఉపయోగించే భాష అధికార భాషగా గుర్తింపు పొందుతుంది. అటువంటి అధికార భాషే మాతృభాష అయి ఉంటే ఎంతగానో తోడ్పడుతుంది. నిత్య జీవితంలో ప్రతి చర్యలోనూ నిరంతరం ఉపయోగించే భాష మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏ శాస్త్రాన్నైనా, ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా ఉపయోగపడింది మాతృభాష మాధ్యమమే అని సరైనది అని తేల్చారు. అందుకే జపాన్, ఐర్లాండ్, చైనా వంటి దేశాలు మాతృభాషలోనే విద్యాబోధన అందిస్తూ ఫలితాన్ని ఇస్తున్నాయి. భారతదేశంలో అత్యంత పురాతన సంస్కృతి ఉన్న ప్రాంతం దక్షిణ భారతదేశం. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాష తెలుగు భాష. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనుల కాలంలో తెలుగు భాషకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. ఆంధ్రులు మాట్లాడే భాష ఆంధ్రము అని ప్రాచుర్యం పెరిగింది. మొదటి తెలుగు పదం నగాబు. మొట్టమొదటి తెలుగు శాసనం అద్దంకి శాసనం. యునెస్కో డైరెక్టర్ ఒకరు ఇరీనా, నేను నా అభిమాన భాషలోనే మాట్లాడుతాను, ఎందుకంటే నా ఉనికికి నా భాషే కారణం అన్నారు. ఎంత గొప్ప వ్యక్తీకరణ ఇది! తెలుగువారమైన మనం మన మాతృభాషను పదిలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నది ఉన్నట్టు కాపాడుకోవాలి. వారసత్వంగా వస్తున్న వ్యాకరణం, ఉచ్చారణ, సాహిత్య సంపద ఒకటిగా చేర్చి గ్రంథస్థం, ఇంటర్నెట్ మాధ్యమంలో, డిజిటల్ లైబ్రరీస్లో పదిలపరచాలి. తెలుగు భాష మాట్లాడితే 72,000 న్యూరాన్లు చలనత్వాన్ని పొందుతాయి అని శాస్త్రీయంగా రుజువు అయ్యింది. అంతేకాదు 2012లో తెలుగు భాష బెస్ట్ స్క్రిప్ట్గా ఎన్నుకోబడింది. కానీ ప్రస్తుతం దురదృష్టకరం. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి గతి, స్థితి, విద్యాభ్యాసం. విద్యాబోధనలో మాత్రం ప్రభుత్వాలు మాతృభాష స్థానంలో ఇతర భాషలపై మోజుతో పరిగెడుతున్నాయి. డబ్ల్యూబీ ఈస్ట్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది. అంతేకాదు బాల్యం నుంచి, అమ్మ ఒడి నుంచి భావ వ్యక్తీకరణకు, ఉద్వేగాలను పంచుకోవడానికి ఉపయోగపడింది మాతృభాష మాత్రమే. పాఠశాలయందు పాఠ్యాంశ బోధన మాతృభాషలోనే మధురమవుచు, కన్న ప్రేమలోని కమ్మదనము నెరిగి, బాలబాలికలకు భవిత నొసగు మాతృభాషలోని మాధుర్యము నెరిగి, ఆత్మశుద్ధితోడ ఆదరించు పరుల భాషలోనే పలుకుట ఎలరా, నీదు భాష గూర్చు నీకు ఘనత. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన తరుణం ఇది. మాతృభాషలో కాకుండా ఇతర భాషలలో విద్యాబోధన జరగటం వల్ల అభ్యసించే వారికి, బోధించే వారికి కూడా చెప్పుకోలేనన్ని ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. విద్యా కమిషన్లు, సర్వేలు ఎన్ని విధాలుగా మాతృభాష యొక్క ఆవశ్యకత గురించి తెలిపిన ప్రభుత్వాలు మాత్రం విదేశీ భాషల భావదారిద్ర్యంలోనే కొట్టుకుపోతున్నాయి. మంచి మానసిక వికాసం, పరిణతి విద్యార్థి దశలో జరగాలి అంటే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆలోచన దృక్పథంలో తార్కికంగా ఆలోచించాలి అన్నా, సృజనాత్మకతను ప్రదర్శించాలి అన్నా, మనిషి ఆలోచన శక్తి పదును పెరగాలన్నా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. 21వ దశాబ్దంలో ప్రపంచం అంతా వారి వారి సంస్కృతులను కాపాడుకుంటూనే విజయం వైపు పరుగులు పెడుతుంటే మనం మాత్రం తిరోగమనంలో ఉన్నాం. దీనికి నిదర్శనం ప్రతి సంవత్సరం మన రాష్ట్రం నుంచి 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వారి విద్య పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే వారిలో 10% మంది వద్ద కూడా సరైన విషయ పరిజ్ఞానం ఉండటం లేదని శాస్త్రీయంగా తేలింది. ఇది దేశ మనుగడకు పెద్ద ప్రశ్న. వారి వెనకడడానికి కారణం వారి ఆంగ్ల మాధ్యమ విద్యాభ్యాసం ఆ విధంగా చతికిలబడింది. ఇప్పటికైనా తెలుగును బ్రతికిద్దాం. అందరం తెలుగులోనే మాట్లాడతాం. మాతృభాషలోనే అభ్యసించి ప్రపంచంలో హద్దుల్లేని విజయాలు సొంతం చేసుకుందాం. నా భాష నా ప్రాణం, నా భాష నా జీవనాధారం. ధన్యవాదాలు.